మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సౌండ్ పొల్యూషన్ తో నగరవాసులను ఇబ్బందులకు గురి చేసినటువంటి కొంతమంది బైక్ రైడర్స్ పై పోలీసులు కొరడా జులిపించారు. బైక్ కి కంపెనీ నుంచి వచ్చినటువంటి విధంగా కాకుండా సొంతంగా సైలెన్సర్ ని అమర్చుకొని అధిక శబ్దంతో రైడ్ చేసేటువంటి వారి వాహనాల్ని సీజ్ చేసి దానికి ఉన్నటువంటి సైలెన్సర్ ని పూర్తిగా కూడా తొలగించారు. వీటన్నిటిని రోడ్ రోలర్తో తొక్కిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దాదాపు 400 సైలెన్సర్లని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అంటే ఇటీవల మనం చూస్తున్నాం, కంపెనీ ఇచ్చినటువంటి విధంగా కాకుండా వాళ్ళు సొంతంగా కొంత సైలెన్సర్ని అమర్చుకొని ఆ సైలెన్సర్ల ద్వారా అధిక సౌండ్ చేస్తూ నగరవాసుల్ని పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే రకంగానే కొంతమంది మహిళల పట్ల ఇలా సౌండ్ చేస్తూ వాళ్ళని ఇబ్బందులకి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు వాళ్ళపైన కొరడా జులిపించారు. ఎవరైతే ఈ అధిక శబ్దంతో ఈ ఒక్క సైలెన్సర్లని వాళ్ళ వాహనాలకి అమర్చుకొని తిరుగుతున్నారో వాళ్ళపైన ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాకుండా ఆ సైలెన్సర్లని పూర్తిగా తొలగించినటువంటి దృశ్యాలైతే మనం చూస్తున్నాం. ఆ సైలెన్సర్లని మొత్తం కూడా ఈ ఒక రోడ్ రోలర్ ద్వారా తొక్కిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అయితే మొదటిసారి కేవలం సైలెన్సర్ని మాత్రమే తొలగించారు. ఇక రెండవసారి వాళ్ళు మళ్ళీ అదే విధంగా పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాళ్ళ లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఇప్పటికే పోలీసులు హెచ్చరించినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా ఈ ఒక్క సైలెన్సర్ని ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. తిరుపతి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ ఒక్క బైక్ సంబంధించినటువంటి సైలెన్సర్లని ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. చూడొచ్చు, సైలెన్సర్ల పైన బైక్ కి సంబంధించినటువంటి నంబర్లు కూడా నమోదు చేసి ఉన్నారు. దాంతోపాటు కూడా ఇప్పటివరకు పట్టుబడినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అధిక శబ్దంతో వచ్చేటువంటి ఈ ఒక్క సైలెన్సర్లని ఆ ఒక్క వాహన నెంబర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఉన్నారు. మరోసారి ఇదే నెంబర్ పైన పట్టుబడితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా అటు పోలీసులు ఇప్పటికే దానికి ఒక ప్రణాళిక అయితే రూపొందించారు. దాంతోపాటు కూడా చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఇలా ఈ ఒక్క సైలెన్సర్లతో అధిక సౌండ్స్ చేస్తూ రోడ్డుపైన తిరుగుతూ అటుగా వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, అంటే చిన్నపిల్లల్ని మహిళల్ని పూర్తిగా కూడా కొంత ఇబ్బందులకి గురి చేయడమే కాకుండా వాళ్ళ పట్ల కొంత అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యూత్కి సంబంధించి కాలేజ్ స్టూడెంట్సే ఎక్కువ శాతం ఇలా ఏదైతే ఈ ఒక్క బైక్స్కి ఇలాంటి సైలెన్సర్ని అమర్చుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టయితే పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా వాటన్నిటినీ సీజ్ చేసి సైలెన్సర్ని ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట 400 సైలెన్సర్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేశారు. ఈ ఒక్క సైలెన్సర్ని ఇక్కడ ఉంచి ఎస్పీ ఆధ్వర్యంలో దీన్ని మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. తిరుపతి పట్టణంలో ఎంవీ యాక్ట్ రూల్స్ని వైలేట్ చేస్తూ పరిమితికి మించి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని వాహనాలకు పెట్టుకొని ఎక్కువ సౌండ్ చేసే సైలెన్సర్లు వాడడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగించడం మరియు పక్క వ్యక్తులకు కూడా పక్కన వాహనదారులు కూడా ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా వరకు వెహికల్స్ని ఈ మధ్యకాలంలో రైడ్ చేసి వెహికల్స్ యొక్క సైలెన్సర్లు సీజ్ చేయడం జరిగింది. వీటిని అన్ని డిస్మాంటిల్ చేయడం జరిగింది ఎంవీఐ మరియు రోడ్డు సేఫ్టీ అథారిటీ వాళ్ళ సమక్షంలో. ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ కూడా తిరుపతి నగరంలో ఎంవీ యాక్ట్ని పూర్తిగా ఫాలో అవ్వండి. చాలామంది ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు కాబట్టి అందరూ కూడా ఒక క్రమశిక్షణతో మెలగాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఎంవీ యాక్ట్ ప్రకారం హెల్మెట్ అందరూ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే మీ కుటుంబానికి రక్షణ ఉంటుంది అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు ఈ మధ్యకాలంలో చాలా వరకు పెంచడం జరిగింది. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడతారో మోటార్ సైకిల్ అయితే వారిపై 10,000 ఫైన్ వేయడం జరుగుతుంది. సెకండ్ టైం దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో ఎవరైనా డ్రంక్ జరిగితే వారిపై జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది ఇటీవల కాలంలో. ఇంకా వీటిని ముమ్మరం చేసి ఎంవీ యాక్ట్ని అందరూ కూడా పాటించే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాం. ఇటీవల కాలంలో ఒక 8 వెహికల్స్ వరకు గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది. వారిపై క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా కానీ ఈ సైలెన్సర్స్ మాడిఫై చేయడము
లేదా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ పెట్టడము, రేసింగ్ చేయడము ఇదంతా కూడా చట్టరీత్యా నేరము. వీటిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హారన్ పరిమితి మించి వేసినప్పుడు ఖచ్చితంగా ఎంవే మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్తో కలిసి ఖచ్చితంగా వాటిపై కూడా రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరోసారి పట్టుబడితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలా బైక్ రైడర్స్కి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము, అలా నగరంలో తిరుగుతూ కొంత ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసినా, అలాంటి అధిక సౌండ్స్ చేసినా ఖచ్చితంగా వాళ్ళు జైలుకు పంపిస్తామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసుల నుంచి వస్తున్నటువంటి హెచ్చరికగా చెప్పొచ్చు.